విఠల్ గారు మైక్ తీసుకోండి. ముందుగా మా తమ్ముడు తొలివేలుగు రఘు నుంచి మన తొలివేలుగు ప్రయాణంలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంత మంచి అంటే ప్రజలందరికీ అండగా ఉన్నందుకు మీకు టీం యాజమాన్యానికి ముఖ్యంగా సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్తూ, ఇజం లేకుండా నిజం చెప్పడమే జర్నలిజం. వార్త అంటే ఏమిటి అంటే ప్రజలకు పనికొచ్చేది వార్త. ఇవాళ మన తొలి వెలుగు ఛానల్లో ఇంటర్వ్యూ కోసం ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రఘు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తారు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, రఘు నీకు క్లోజ్ కదా మాకు చెప్పొచ్చు కదా అని. అదేవిధంగా 100 కోట్లు ఉన్న సెలబ్రిటీలు ఫోన్ చేస్తారు. నేను ఒక 25 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన, పిహెచ్డి చేసిన జర్నలిజంలో ఒక జర్నలిజం ప్రొఫెసర్గా చెప్తున్నా. ప్రజల కోసం మరి ఆయన ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, కానీ మేము శాటిలైట్ ఛానల్లో పనిచేసేటప్పుడు ఒక 2 రోజులకు ఒక స్టోరీ తీసుకొస్తేనే గొప్ప. మాకు వెహికల్ ఉంటుంది, కెమెరామ్యాన్ ఉంటాడు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటిది రఘు రోజుకు ఒక 4-5 స్టోరీలు చేస్తుంటాడు, ఒక్కోసారి 7-8 స్టోరీలు చేస్తాడు. అంటే ఫీల్డ్ మీద పనిచేయడం. వార్త అంటే గ్రౌండ్కి వెళ్ళడం. చాలా ఛానల్స్ ఏంటంటే ఏసీ రూముల్లో కూర్చొని ఎనాలిసిస్ చేస్తుంటారు. గ్రౌండ్లో సౌండ్ చేయడం జర్నలిజం కాదు, గ్రౌండ్లో యుద్ధం చేసిండు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుర్రంపోడు తండా విషయంలో మేమంతా ఒక ప్రధాన జాతీయ పార్టీ నాయకుడిని తీసుకెళ్ళడానికి అన్ని రకాలు చేస్తే రఘు అక్కడికి వెళ్ళి యుద్ధంలో రాళ్ళు దెబ్బలు తిని కేసులు అయి జైల్లోకి పోతే ఆ కేసు విషయంలో నేను ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడితో తిట్టినా. అంటే మీకు ఏమైనా బుద్ధి ఉందా, మా ఆవిడ పోయి జైల్లో ఉంటే కనీసం పరామర్శించరా అని. ఆయన నాకు దగ్గర బంధువు కూడా, ఆయనతో గొడవ పెట్టుకుని ఆయనతో మాట్లాడమే బంద్ చేసిన. అంటే యుద్ధంలో సైనికుడు ఏ విధంగా చేసిండో ఆ యుద్ధంలో సైనికుడిలాగా ఒకవైపు కేసీఆర్ లాంటి ఒక నియంత కుటుంబాన్ని ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి ఆ రోజు రఘు భార్య సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే మన పరిస్థితి ఏంది? రఘుని ఎత్తుకపోయారనే విషయము ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు ఎత్తుకపోయారా, నక్సలైట్లు ఎత్తుకపోయారా, దుర్మార్గులు ఎత్తుకపోయారా, మాఫియా ఎత్తుకపోయింది. అంటే ప్రాణాలకు తెగించి కొట్లాడిన రఘు తొలి వెలుగులో యాజమాన్యం ఒక జీతగాడిగా అవమానించి గెట్టేస్తే మేమంతా ఎందుకు నిలబడ్డాం? అక్షరం ఆయుధం కన్నా గొప్పది. నిజం చెప్పే జర్నలిస్ట్కి సమాజం మాకున్న వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, 20 ఏళ్ల పరిచయాన్ని పక్కకు పెట్టి రవిప్రకాష్తో కొట్లాడి మా బిడ్డ తెలంగాణ బిడ్డ అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలంతా నిలబడ్డారు. కాబట్టి రఘు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక జర్నలిజం ప్రొఫెసర్గా నీతో ఒక 10 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఇదే ప్రయాణం కొనసాగించు. నువ్వు ఎదిగే కొద్దీ ఇంకా సవాళ్ళు ఎదురవుతాయి. వివేకానందుడు ఒక మాట చెప్తాడు, ఈ సమాజంలో ఫస్ట్ అవమానం చేస్తారు, అవహేళన చేస్తారు. అవహేళన దశ దాటినవు, నువ్వు ప్రతిఘటించినవు, పోరాడినవు, కేసులు ఎదుర్కొన్నావు. ఆ రోజు నీ ప్రాణానికి కూడా రిస్క్ ఉన్న విషయం మనందరం తెలుసు. ప్రతిఘటన దాటినవు, ఆమోదం వచ్చింది. ఇవాళ 10 లక్షల మంది ఆమోదం చేశారు. ఇప్పుడు అసలు సవాలు ఉంటుంది, ఎందుకంటే రాజ్యం చాలా కుట్రలు చేస్తుంది. ఇవాళ శాటిలైట్ ఛానళ్ళన్నీ అమ్ముడు పోయినాయి. ఇవాళ రఘు ఒక క్రెడిబిలిటీ ఉంది. రఘు ఛానల్లో వచ్చిందంటే అది కరెక్టే అని నమ్మే ఒక 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతున్నారు. ఎన్డీటీవీ టీం ఏ విధంగా అయితే బయటకు వచ్చి ఆ నవీష్ మూర్తి, ఆయన పేరు ఏదో ఉండే, ఆయనకి ఎట్లా క్రెడిబిలిటీ ఉందో తెలుగులో నీకు అంత క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నీ అన్నగా చెప్తున్నా, నిజం కోసం నువ్వు చేసే ఫైట్లో ఎప్పటికీ మీతోటే ఉంటాం. మధ్యలో రకరకాల అనుమానాలు, అపోహలు, మనుషులు అనేటోళ్ళు తప్పు చేస్తారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వేరు, తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవడం వేరు. కాబట్టి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మనం మాట్లాడే భాష, ఒకవైపు కేసీఆర్ మాట్లాడే భాష, రేవంత్ మాట్లాడే భాష, జర్నలిస్టులు మాట్లాడే భాషతో మన భవిష్యత్తు తరాలు ఇదే తెలంగాణ భాష అనుకుంటున్నారు. యాదగిరి గారు, ఇన్నన్న, పృథ్వన్న, మన సారు శరత్ సార్ ఉన్నారు. కాబట్టి అసలు మనం జర్నలిజంలో మాట్లాడే భాష మీద మీరు సపరేట్ ఒకటి పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ భాష ఇది కాదు. కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎల్లన్న, మల్లన్న, పుల్లన్న, విఠల్ మాట్లాడినా అది కాదు మన భాష. మన భాషతోటే మన భావ వ్యక్తీకరణ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల, అమరవీరుల కుటుంబాల పట్ల చాలామంది మీకోసం ఎదురు చూస్తున్నారు. అవసరమైతే పృథ్వన్న ఏ విధంగా అయితే అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, మన ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారుల పట్ల సపరేట్ ఎపిసోడ్ నడపండి. మీ టీం ఎంత పెరుగుతుంటే అంత బాధ్యత పెరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ మీ టీం అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టండి. మీ టీంలో ఎవరికి ఏ బాధ వచ్చినా సమిష్టిగా మేమంతా ఉంటాం. ఇక్కడ ఉన్న మీ అందరం కుటుంబ సభ్యులం. మేము కూడా ఆ బాధలు అనుభవించడం కాబట్టి పాషా యాదగిరి అయినా, ఇన్నన్న అయినా, పృథ్వన్న లాంటి బాహుబలి ఉన్నాడు మనకి. ఇలా రాజ్యాలు కూడా పృథ్వన్న అంటే ఒక క్రెడిబిలిటీ, ఒక ట్రాక్ రికార్డు. ఇలా ప్రశ్నించే గొంతులు అందరికీ మన శరత్ కుమార్ సార్ ఉన్నాడు. ఇలా మల్లన్నని జైల్లో పెట్టినా, రఘుని జైల్లో పెట్టినా, నన్ను జైల్లో పెట్టినా, మైపాల్ని జైల్లో పెట్టినా అందరికీ డబ్బులు తీసుకోకుండా కొట్లాడుతున్నాడు. మొన్న నాకు SC ST కేసు అయితే ఇమీడియట్గా గంటలో ఇచ్చాడు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసన్నమైన ఆలోచనలు ఆపలేరు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పోటీగా ఎటువంటి బలం లేకపోయినా, కుటుంబ నేపథ్యం లేకపోయినా నిజాయితీగా కొట్లాడుతున్న రఘు, నువ్వు శాటిలైట్ ఛానల్ 100 శాటిలైట్ ఛానల్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడే చేస్తున్నావు. కాబట్టి ఇంకా బాధ్యతతో
ఇంకా కష్టం ఉంటుంది, ఇంకా ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఇంకా సవాలు ఉంటుంది. రేపు పొద్దున మొన్నటిదాకా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు నీకు శత్రువులు అవుతారు. నాకు ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్, యశోద హాస్పిటల్ యాజమాన్యం 10 కోట్లు 10 కోట్లు పరుగు నష్టం వేసింది. యశోద హాస్పిటల్ యాజమాన్యం అంటే ఎన్నో కుట్రలు చేసింది, అయినా కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడారు. కాబట్టి మీరు మాఫియా లాంటి మెగా కృష్ణారెడ్డితో కొట్లాడుతున్నారు. నీవు జాగ్రత్తగా ఉండాలి, నీ టీం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉన్నావు, మీ అంతా మీకు ఉంటాం. నైతికంగా మోరల్గా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎంత పెద్ద యుద్ధమైనా చేయొచ్చు. కాబట్టి ఇదే ప్రయాణాన్ని కొనసాగించాలని నిన్ను ఆచరణగా తీసుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చారు. ప్రశ్నించే గొంతులు అందరికీ మేము అండగా ఉంటాం. మీరు ఇంకా పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే జర్నలిజం తీసుకురండి. ఈ పొలిటికల్ న్యూస్ నడుస్తూనే ఉంటుంది. డెవలప్మెంట్ జర్నలిజం మీద మీరు చేసే కృషికి మేము అద్భుతంగా సహకరిస్తాం. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల గురించి సపరేట్ వెబ్ సిరీస్ చేయాలని కోరుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.